వెల్కమ్ టు సుధీర్ ఎడ్యుటెక్ యూట్యూబ్ ఛానల్. నేను మీ సుధీర్ సార్ని. 2025 మార్చి 16 ఇవాల్టి కరెంట్ అఫైర్స్. క్లాస్ ఫాలో అయ్యే వాళ్ళందరూ లైక్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ మీ ఫ్రెండ్స్ ఉంటే వారికి కూడా ఖచ్చితంగా ముగ్గురికి షేర్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్, నేషనల్ వ్యాక్సినేషన్ డే ప్రతి ఏటా ఏ తేదీని నిర్వహిస్తారు? నేషనల్ వ్యాక్సినేషన్ జాతీయ టీకాల దినోత్సవం ప్రతి ఏటా మార్చి 16వ తారీఖున నిర్వహిస్తారు. మార్చి 16 గుర్తుపెట్టుకోవాలి, జాతీయ టీకాల దినోత్సవం అనగా నేషనల్ వ్యాక్సినేషన్ డే. దీనినే ఇమ్యూనైజేషన్ డే అని కూడా అంటారు. వ్యాధి నిరోధక దినోత్సవం అయినా టీకాల దినోత్సవం అయినా మార్చి 16వ తారీఖునే. సరే, దీనికి సంబంధించిన సమాచారాన్ని మనం ఒకసారి చూస్తే, ఈ టీకాల దినోత్సవం ఎందుకు నిర్వహిస్తారంటే కనుక టీకాల ప్రాముఖ్యత, ప్రజలలో అవగాహన తీసుకురావడం. టీకాలు అనగానే మనకి వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి, మన బాడీలో ఇమ్యూనిటీ పవర్ని పెంచుతాయి అన్నమాట ఈ టీకాలు. కాబట్టి టీకాల యొక్క ఆవశ్యకతను ప్రజల్లో తీసుకురావాలనే ఉద్దేశం మీద టీకాల దినోత్సవాన్ని నిర్వహిస్తారు. ఓకేనా. ఇక్కడ చాలా ఇంపార్టెంట్గా ప్రపంచ ఆరోగ్య సంస్థ 1988లో పోలియోను నిర్మూలించాలి అనే ఉద్దేశం చేత కార్యక్రమాలను ప్రారంభించింది. 1988లో పోలియోను నిర్మూలించాలి అనే ఉద్దేశం మీద ప్రపంచ ఆరోగ్య సంస్థ కార్యక్రమాన్ని ప్రారంభిస్తే, దానిలో భాగంగా భారతదేశం 1995 మార్చి 16వ తారీఖున ఈ పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించిందనమాట. దానిని దృష్టిలో ఉంచుకొని ప్రతి ఏటా మార్చి 16న ఈ వ్యాక్సినేషన్ డేగా నిర్వహించడం జరుగుతుంది. 1995 మార్చి 16వ తారీఖున భారతదేశం పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించింది. దానిలో భాగంగా ప్రతి ఏటా కూడా జాతీయ టీకాల దినోత్సవాన్ని మార్చి 16న నిర్వహించుకుంటున్నాం. అది గుర్తుంచుకోవాలి. ఇకపోతే పల్స్ పోలియో రహిత దేశంగా ఇప్పుడు భారతదేశం ఉంది. ప్రజెంట్ పోలియో రహిత దేశం భారతదేశం. ఎప్పుడు ప్రపంచ ఆరోగ్య సంస్థ భారతదేశాన్ని పోలియో రహిత దేశంగా ప్రకటించింది అంటే కనుక 2014లో పోలియో రహిత దేశంగా భారతదేశాన్ని ప్రకటించారన్నమాట. చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి ఈ విషయం. పోలియో అనేటువంటిది మనకి ఎంటిరో వైరస్ వల్ల వస్తుంది. చాలక నాడులు దెబ్బతినడం వల్ల వస్తుంది. శిశు పక్షవాతం అంటారు. పోలియో చుక్కలు, పోలియో వ్యాక్సిన్స్ మనం చూస్తుంటాం. పోలియో చుక్కలు ఎవరు కనిపెట్టారు? పోలియో వ్యాక్సిన్ ఎవరు కనిపెట్టారు? ఇటీవలనే నేను చెప్పా, పోలియో వ్యాక్సిన్ ఎవరు, పోలియో చుక్కలు ఎవరు అని. కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి, చూద్దాం. ఓకేనా, ఇదనమాట. ఇంకా థీమ్ నోట్ చేసుకోండి. థీమ్ వచ్చేసి ఇమ్యూనైజేషన్ ఫర్ ఆల్ ఈజ్ హ్యూమన్లీ పాసిబుల్. మళ్ళీ చెప్తున్నా, ఇమ్యూనైజేషన్ ఫర్ ఆల్ ఈజ్ హ్యూమన్లీ పాసిబుల్ అనేది థీమ్ అనమాట. సెకండ్ క్వశ్చన్, ప్రపంచంలో తొలి C14 న్యూక్లియర్ బ్యాటరీని ఏ దేశ శాస్త్రవేత్తలు తయారు చేశారు? చూడండి, ప్రపంచంలోనే C14 న్యూక్లియర్ బ్యాటరీని చైనా దేశ శాస్త్రవేత్తలు ఆవిష్కరించారు. చైనా దేశ శాస్త్రవేత్తలు. C14 అనేటువంటిది ఇక్కడ ఒక ఐసోటోప్ అన్నమాట. న్యూక్లియర్ బ్యాటరీ అనమాట, అణు బ్యాటరీ. మనందరికీ తెలుసు, బ్యాటరీలకు సంబంధించి రోజు రోజుకు కొత్తగా టెక్నాలజీ పరంగా ఇనిషియేటివ్స్ జరుగుతూ ఉంటాయన్నమాట. అలా ఇప్పుడు ఒక గొప్ప ఆవిష్కరణ అనమాట ఇది. దీని ప్రత్యేకత ఏమిటంటే కనుక, ఒక్కసారి దీన్ని రీఛార్జ్ చేస్తే 50 ఏళ్ళ వరకు రీఛార్జ్ చేయాల్సిన అవసరం లేదు. ఈ బ్యాటరీని ఒక్కసారి రీఛార్జ్ చేస్తే 50 సంవత్సరాల వరకు రీఛార్జ్ అవసరం ఉండదన్నమాట. అట్లాంటి బ్యాటరీ న్యూక్లియర్ బ్యాటరీ ఇది. అణు బ్యాటరీ అంటాం, ఇంగ్లీష్లో అయితే న్యూక్లియర్ బ్యాటరీ అంటారు. దీనికి ఏమని పేరు పెట్టారు చైనా శాస్త్రవేత్తలు అంటే జులాంగ్ వన్ గుర్తుపెట్టుకోవాలి, జులాంగ్ 1. అదేవిధంగా దీనిని ఎవరు తయారు చేశారు? చైనా దేశంలో ఉన్నటువంటి గన్సు ప్రావిన్స్ అంటే రాష్ట్రం, గన్సు రాష్ట్రంలో గల నార్త్ వెస్ట్ నార్మల్ యూనివర్సిటీ మరియు బీటా ఫార్మాటెక్ వారు
ఒకటి యూనివర్సిటీ పేరు వచ్చేసి నార్త్ వెస్ట్ నార్మల్ యూనివర్సిటీ. 2 బీటా ఫార్మా టెక్ వాళ్ళు దీనిని తయారు చేయడం జరిగిందనమాట. ఈ బ్యాటరీని 50 ఏళ్ళ వరకు దీన్ని ఒకసారి రీఛార్జ్ చేస్తే మళ్ళీ అవసరం ఉండదనమాట. అసాధారణ పరిస్థితుల్లో ఏకంగా 100 ఏళ్ళ పాటు కూడా దీన్ని రీఛార్జ్ చేసుకోకుండా ఉండవచ్చు అనమాట. అంత గొప్పగా ఆవిష్కరణ ఇది, గుర్తుపెట్టుకోవాలి. చాలా చాలా ఇంపార్టెంట్. మొట్టమొదటి అనే అంశంతో వచ్చింది కాబట్టి మరింత ఇంపార్టెంట్. ఓకేనా. సైన్స్ అండ్ టెక్నాలజీలో చాలా గొప్ప అప్డేట్ అనమాట ఇది. థర్డ్ క్వశ్చన్, గ్లోబల్ రాక్ మెకానిక్స్ అవార్డు 2025ను అందుకున్న తెలుగు వారెవరు? చూడండి, గ్లోబల్ రాక్ మెకానిక్స్ అవార్డు అనమాట. ఇది ఒక అవార్డు. ఈ అవార్డును అందుకున్నటువంటి తెలుగువారు ఎవరంటే కనుక గద్దె మురళి. తెలంగాణలోని సూర్యాపేట జిల్లాకు చెందినటువంటి కోదాడవాసి గద్దె మురళి అవార్డును అందుకోవడం జరిగిందనమాట. ఈ అవార్డు మైనింగ్ రంగంలో ఇస్తారు. రాక్ అంటే ఇంకా గనుల్లో ఉన్నటువంటి రాళ్ళు ఇవి కదా, కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. మైనింగ్ గనులలో విశేషమైనటువంటి పరిశోధనలు చేసిన వారికి, వాటి అభివృద్ధి కొరకు పాల్పడిన వారికి ఇచ్చే అవార్డు అనమాట. రాక్ మెకానిక్స్ అవార్డు. తెలుగువాడైనటువంటి గద్దె మురళికి అవార్డు దక్కిందనమాట. ఏంటి ఇతను మైనింగ్కి సంబంధించి ఏం చేశాడు అంటే కనుక, భూగర్భ గనులు ఉంటాయి కదా మనకి, భూగర్భ గనులు. ఆ భూగర్భ గనులలో రక్షణకు సంబంధించి స్తంభాలను ఏర్పాటు చేశాడనమాట. భూగర్భ గనులలో మనకు రక్షణకు సంబంధించి స్తంభాలు, పిల్లర్స్ ఏర్పాటు చేశాడనమాట. దానికి ఆ పరిశోధనకి ఆయనకు అవార్డు దక్కిందనమాట. రాక్ మెకానిక్స్ అవార్డు. గద్దె మురళి తెలంగాణ వాసి, సూర్యాపేట జిల్లాకు చెందినటువంటి కోదాడ వాసి, మన తెలుగువాడు కాబట్టి గుర్తుంచుకోవాలి, ఇంపార్టెంట్. ఓకేనా. క్వశ్చన్ నెంబర్ 4, ఇండియా టుడేస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత పాప్ స్టార్స్ ఎవరు? చూడండి, దేశంలోనే మొట్టమొదటి పాప్ స్టార్స్ అనమాట. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత పాప్ స్టార్స్ అంటే పాప్ సింగర్స్ అనమాట. కృత్రిమ మేధ ఆధారిత సింగర్స్ అనమాట. వీళ్ళు దేశంలోనే మొట్టమొదటి పాప్ సింగర్స్ అనమాట. కృత్రిమ మేధ ఆధారిత పాప్ సింగర్లు వారెవరంటే కనుక ఐషన్, రూహ్. ఐషన్ అంటే మేల్ పాప్ సింగర్ అనమాట. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాప్ సింగర్ ఐసన్. అదేవిధంగా ఫీమేల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాప్ సింగర్ నేమ్ వచ్చేసి రూహ్, ఆర్యుహెచ్. ఇక్కడ పేర్లు ఉన్నాయి, మీరు చూసుకోవాలి ఆప్షన్స్లో. రూహు, ఐసన్, మేలు ఫీమేలు, గుర్తుపెట్టుకోవాలి. ఇండియా టుడే వాళ్ళు యొక్క పాప్ సింగర్స్ అనమాట. వీళ్ళు దేశంలోని మొట్టమొదటి పాప్ సింగర్స్గా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాప్ సింగర్స్గా గుర్తింపు వీటికి లభించిందనమాట. చూడండి, దేశంలోని మొట్టమొదటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టీచర్ పేరు ఐరిస్. కేరళ టీచర్ అనమాట ఐరిస్. దేశంలోని మొట్టమొదటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాంకర్ సనా. హిందీ యాంకర్ అనమాట సనా. దేశంలోని మొట్టమొదటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంజనీరు దేవిక. నోట్ చేసుకోవాలి, దేవిక పేరు. దేశంలోని మొట్టమొదటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్ మిస్ ఇండియా. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించి పోటీ పెడితే అందాల పోటీలు, అందులో విజేత మిస్ ఇండియా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్ జర శతావరి, గుర్తుపెట్టుకోవాలి. దూరదర్శన్ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాంకర్స్ను తీసుకొచ్చింది. మహిళా యాంకర్ వచ్చేసి అంటే న్యూస్ రిపోర్టర్ అనమాట. మహిళా న్యూస్ రిపోర్టర్ పేరు వచ్చేసి భూమి. అదే పురుషులకు సంబంధించి న్యూస్ రిపోర్టర్ వచ్చేసి క్రిష్, భూమి అనే ఇద్దరు కూడా దూరదర్శన్కు చెందినటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ న్యూస్ రిపోర్టర్స్ అనమాట, గుర్తుపెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్.
దేశంలోనే మొట్టమొదటిసారిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూనివర్సిటీ ఎక్కడ ఏర్పాటు చేయబోతూ ఉన్నారు? యూనివర్సిటీ విశ్వవిద్యాలయం అంటే మహారాష్ట్రలో. దేశంలోనే మొట్టమొదటిసారిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూనివర్సిటీ అనమాట. ఎక్కడ? మహారాష్ట్రలో. ఇవన్నీ చాలా ఇంపార్టెంటు. ఎందుకంటే రానున్న ప్రపంచమంతా కృత్రిమ మీద ఆధారిత ప్రపంచమే కాబట్టి చాలా ఇంపార్టెంట్. ఈ ఏడాది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమ్మిట్ ఎక్కడ జరిగింది? గత ఏడాది ఎక్కడ జరిగింది? దానికి ముందు ఫస్ట్ సమ్మిట్ ఎక్కడ జరిగింది? ఓకేనా? ఫస్ట్ సమ్మిట్ ఎక్కడ? సెకండ్ సమ్మిట్ ఎక్కడ? థర్డ్ సమ్మిట్ ఎక్కడ? ఫోర్త్ సమ్మిట్ ఎక్కడ? క్వశ్చన్ నెంబర్ 5. ఐఆర్సిటిసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత రైలు టికెట్ కోసం ప్రారంభించిన చాట్ బాట్ ఏది? అంటే ఇక్కడ ఆస్క్ దిశ, ఏఎస్కే ఆస్క్, దిశ డిఐఎస్హెచ్ఏ దిశ 2. ఆస్క్ దిశ 2 అనేటువంటి ఒక చాట్ బాట్ను ప్రారంభించిందనమాట ఐఆర్సిటిసి వారు. ఏమిటంటే ఇక్కడ రైలు టికెట్లను పొందడం కోసం మరింత సులభతరం అనమాట. రైలు టికెట్ పొందడం కోసం మరింత సులభతరం చేసిందనమాట. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారితంగా మనం చాట్ బాట్ చేయొచ్చు. మన వాయిస్ మెసేజ్ ద్వారా కానీ చాట్ బాట్ ద్వారా కానీ రైలు టికెట్లను సులభతరంగా పొందవచ్చు అనమాట. ఎవరు దీన్ని అంటే కనుక ఐఆర్సిటిసి వారు చేయడం జరిగింది. నా నుంచి మీకు క్వశ్చన్ ఏమిటంటే, ఇటీవల నవరత్న స్టేటస్లో భాగంగా రైల్వేలకు సంబంధించిన 2 చేరాయన్నమాట. నవరత్న స్టేటస్లో భాగంగా 2 చేరడం జరిగిందనమాట. నవరత్న స్టేటస్లో కొత్తగా ఆ 2 రైల్వేలకు సంబంధించినటువంటి సంస్థలే. ఆ 2 సంస్థలు ఏమిటి? కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. సరే, ఆస్క్ దిశ 2 అనేటువంటిది ఈరోజు వార్తల్లో ఉంది. చాట్ బాట్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత చాట్ బాట్ అనమాట. ఆస్క్ దిశ 2. దిశ అంటే ఇక్కడ ఏంటంటే కనుక డి అంటే డిజిటల్, ఐ అంటే ఇంటరాక్షన్, ఎస్ అంటే సీక్, హెచ్ అంటే హెల్ప్, ఏ అంటే ఎనీ టైం. ఫుల్ ఫామ్ నోట్ చేసుకోండి. డిజిటల్ ఇంటరాక్షన్, సీక్, హెల్ప్, ఎనీ టైం అనేటువంటిది ఫుల్ ఫామ్ అన్నమాట. దిశ ఫుల్ ఫామ్. కాబట్టి ఆస్క్ దిశ 2 ఈరోజు వార్తల్లో ఉంది. చాలా ఇంపార్టెంట్. దేనికి సంబంధించి అంటే రైల్వే టికెట్లను పొందడంలో సులభతరం అన్నమాట. సులభతరం చేయడం. ఓకేనా? చాలా చాలా ఇంపార్టెంట్. ఐఆర్సిటిసి ఫుల్ ఫామ్ కూడా నోట్ చేసుకోవాలి. ఇండియన్ రైల్వేస్ క్యాటరింగ్ టూరిజం కార్పొరేషన్. ఇండియన్ రైల్వేస్ క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ ఐఆర్సిటిసి యొక్క ఫుల్ ఫామ్ అన్నమాట. ఓకేనా? రైట్. మీరు నిన్నటి క్లాసు మార్చి 15వ తేదీ క్లాస్ విని ఉంటారు. మార్చి 15వ తేదీ క్లాస్ విన్న వాళ్ళు బాగా చదివితే కనుక మీకు దానికి సంబంధించిన క్వశ్చన్స్ మీకు కావాల్సి ఉంటే 8186006848 అనే నెంబర్కి, వాట్సాప్ నెంబర్కి మీరు హాయ్ అని మెసేజ్ చేసి క్వశ్చన్ పేపర్ ప్లీజ్ అని పెట్టండి. నేను ఆ క్వశ్చన్ పేపర్ పంపిస్తా, మీరు ప్రాక్టీస్ చేసుకోండి. మార్చి 15వ తేదీ క్లాస్. ఒకవేళ మార్చి 15వ తేదీ క్లాస్ ఇంకా వినకపోతే వినండి. ఆ క్వశ్చన్ పేపరు ఒకవేళ తీసుకొని ఆన్సర్లు చేసుకోండి. రోజు మీరు క్వశ్చన్ పేపర్స్ నేను మీకోసము ఓకేనా సెండ్ చేస్తూ ఉంటా. డేట్ టు డేట్ సెండ్ చేస్తా. కాబట్టి మీరేం చేయాలంటే కనుక ఆ క్వశ్చన్స్ చేయాలంటే ఖచ్చితంగా క్లాసులు వినవలసిన పరిస్థితి అనమాట. ఆ విని బాగా చదివి మీరు ఆ ఎగ్జామ్ పేపర్ రాయండి. ఓకేనా? ఇదనమాట. నా నెంబర్కు మీరు మెసేజ్ చేయాలి. ఖచ్చితంగా చేస్తే నేను మీకు క్వశ్చన్ పేపర్ పంపిస్తా. ఓకే, చూద్దాం క్వశ్చన్. దేశంలోనే తొలి కార్డియాక్ ఎమర్జెన్సీ సెంటర్ను ఏ రాష్ట్రంలో ప్రారంభించారు? దేశంలోనే తొలి ఎమర్జెన్సీ కార్డియాక్ సెంటర్ అనమాట. ఏ రాష్ట్రంలో అంటే కనుక తెలంగాణలోని హైదరాబాదు నగరంలో దేశంలోనే మొట్టమొదటి రెసాసిటేషన్ అకాడమీ. ఈ కార్డియాక్ ఎమర్జెన్సీ సెంటర్లో భాగంగా ఒక రెసాసిటేషన్ అకాడమీ ప్రారంభించబడింది అనమాట. దేశంలోనే మొట్టమొదటి రెసాసిటేషన్ అకాడమీ. ఏమిటంటే దీనికి సంబంధించిన న్యూస్, దేశంలో సంవత్సరానికి కనీసం అంటే 1.2 మిలియన్ల మంది హార్ట్ ఫెయిల్యూర్స్ జరుగుతూ ఉన్నాయన్నమాట. ఆ సంఖ్యను తగ్గించడానికి ప్రజల్లో అవగాహన తీసుకురావాలి. దానిలో భాగంగా ఒక అకాడమీని ప్రారంభించారనమాట.
ఎమర్జెన్సీ కార్డియాక్ సెంటర్. దీనిలో భాగంగా ఏర్పాటు చేసిన అకాడమీ పేరు రెసాసిటేషన్ అకాడమీ. అంటే ఏమీ లేదు, హృదయానికి సంబంధించినటువంటి సమస్యలు వచ్చినప్పుడు మనం సిపిఆర్ చేయవలసి ఉంటుందన్నమాట. ఆ సిపిఆర్ అంటే ఏంటంటే కనుక కార్డియాక్ పల్మనరీ రెసాసిటేషన్. కార్డియాక్ పల్మనరీ రెసాసిటేషన్ అంటే ఏం లేదు, చాలామందికి అవగాహన ఉండదు. ఏదైనా హృదయం సమస్యలు వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే ప్రెజర్ చేయవలసి ఉంటుంది. హృదయం పైన చేయి పెట్టి ప్రెజర్ చేస్తే కనుక ఆ సమస్య తీరుతుందన్నమాట. అలాంటి అవగాహన ఇవ్వడం అన్నమాట ఈ అకాడమీ ఉద్దేశం. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, సిపిఆర్ చేసేటువంటి విధానాన్ని ఈ అకాడమీ అవగాహన కల్పిస్తుందన్నమాట. కాబట్టి చాలా ఇంపార్టెంట్. దేశంలో మొట్టమొదటి రెసాసిటేషన్ అకాడమీ. దీనిలో భాగంగా కార్డియాక్ ఎమర్జెన్సీ సెంటర్ అనమాట. ఓకేనా, ఇవి అనమాట, ఇవి గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. క్వశ్చన్ నెంబర్ 7. దేశంలో జల వనరులలో టాప్లో నిలిచిన రాష్ట్రం ఏది? దేశంలో జల వనరులలో టాప్లో నిలిచిన రాష్ట్రం ఏది? ఆన్సర్ వెస్ట్ బెంగాల్, పశ్చిమ బెంగాల్. చూడండి, కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ విడుదల చేసిన నివేదిక అన్నమాట. భారతదేశంలో జల వనరులకు సంబంధించి, జల వనరులు అంటే నదులు కావచ్చు, సరస్సులు కావచ్చు, చెరువులు కావచ్చు, వీటికి సంబంధించినటువంటి మొత్తం అన్నమాట జల వనరులు, వాటర్ సోర్సెస్. ఓకేనా, అట్లా దేశంలోనే అత్యధికంగా ఏ రాష్ట్రం అంటే వెస్ట్ బెంగాల్. వెస్ట్ బెంగాల్లో 7.47 లక్షల జల వనరులు ఉన్నాయి. 7.47 లక్షల జల వనరులు ఉన్నాయి. వెస్ట్ బెంగాల్ తర్వాత 2 ఉత్తరప్రదేశ్ 2.45 లక్షల జల వనరులు ఉన్నాయి. 2.45 లక్షల జల వనరులు ఉత్తరప్రదేశ్. 3 ఆంధ్రప్రదేశ్ 1.91 లక్షల జల వనరులు. 1.91 లక్షల జల వనరులు. 4 ఒడిస్సా 1.82 లక్షల జల వనరులు. 1.82 లక్షల జల వనరులు. దేశం మొత్తంగా 24.24 లక్షల జల వనరులు. 24.24 లక్షల జల వనరులు దేశం మొత్తం. అందులో గ్రామాలలో అత్యధికంగా ఉన్నాయి. గ్రామాలలో జల వనరులు 23.55 జల వనరులు. 23.55 లక్షల జల వనరులు. గ్రామీణ ప్రాంతాలలో 23.55 లక్షల జల వనరులు. కాబట్టి పట్టణ ప్రాంతాలతో పోలిస్తే చాలా ఎక్కువ అన్నమాట. గ్రామీణ ప్రాంతాల్లో మొత్తంగా 24.24 లక్షల జల వనరులు ఉంటే గ్రామీణ ప్రాంతాల్లో 23.55 జల వనరులు ఉన్నాయన్నమాట. ఇది కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ వెల్లడించినటువంటి వివరాలు. ప్రస్తుతం కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ పనిచేస్తున్న మినిస్టర్ ఎవరు? కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి, చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 8. డిఆర్డిఓచే తయారైన లో లెవెల్ ట్రాన్స్పోర్ట్ రాడర్ పేరేమిటి? డిఆర్డిఓచే తయారైన లో లెవెల్ ట్రాన్స్పోర్ట్ రాడర్ అనమాట. లో లెవెల్ ట్రాన్స్పోర్ట్ రాడర్ అనమాట. దాని పేరు ఏమిటంటే కనుక అశ్విని రాడర్. డిఆర్డిఓ, డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్, మరియు బిఈఎల్, భారత్ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్, రక్షణకు సంబంధించినటువంటి ఎలక్ట్రానిక్ పరికరాల తయారీ సంస్థ అనమాట. బిఈఎల్, భారత్ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్, మరియు రక్షణ పరిశోధనా సంస్థ డిఆర్డిఓ. ఈ రెండూ కలిసి సంయుక్తంగా ఈ అశ్విని రాడర్ల రూపకల్పన చేయబోతూ ఉన్నారనమాట. దీనికి సంబంధించి రక్షణ మంత్రిత్వ శాఖ 2,463 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. 2,463 కోట్ల రూపాయలు ఈ అశ్విని రాడర్ల కోసం ఇవ్వనుందనమాట. చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి ఈ విషయాన్ని. రాడర్ పేరు అశ్విని రాడర్. శత్రువులకు సంబంధించినటువంటి వాటిని నెమ్మదిగా కదిలే లక్ష్యాలను సైతం ఇవి మట్టు పెట్టగలవన్నమాట.
దేనికోసం ఈ ర్యాడర్ అంటే ఎయిర్ ఫోర్స్ కోసం రూపకల్పన చేయబడుతూ ఉంది. ఎయిర్ ఫోర్స్, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కోసం రూపకల్పన చేయబడుతూ ఉందన్నమాట ఈ అశ్విని ర్యాడరు. కాబట్టి గుర్తుంచుకోవాలి, చాలా ఇంపార్టెంటు. అంటే యుద్ధ విమానాలు ఏవైతే ఉంటాయో వాటి నుంచి ఓకేనా ఈ అశ్విని ర్యాడర్స్ను ఓకేనా వాడి లక్ష్యాలను, అంటే నెమ్మదిగా కదిలే లక్ష్యాలు ఉంటాయి కదా, వాటిని ఓకేనా మట్టు పెట్టగలవు అన్నమాట. అంత గొప్ప ర్యాడర్స్ అనమాట ఈ అశ్విని ర్యాడర్స్. ఈ రెండు సంస్థల పేరు గుర్తుపెట్టుకోవాలి, డిఆర్డిఓ అండ్ బిఈఎల్. నా రక్షణ మంత్రిత్వ శాఖ కేటాయించిన కేటాయింపులు గుర్తుపెట్టుకోండి, 2463 కోట్ల రూపాయలు. ఓకేనా, ఇవన్నమాట చాలా ఇంపార్టెంట్గా. క్వశ్చన్ నెంబర్ 9. మున్సిపల్ సేవలకు గాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించిన యాప్ ఏది? మున్సిపల్ సేవలకు గాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించిన యాప్ పేరు పురమిత్ర యాప్. పురమిత్ర మున్సిపల్ సేవలు అంటే ఏమిటంటే కనుక మనకు పురపాలక సేవలు ఉంటాయి కదా, కానీ అటువంటి సేవలను మనము ఈ యాప్ ద్వారా చేసుకోవచ్చు అనమాట. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత యాప్ అనమాట పురమిత్ర యాప్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లాంచ్ చేసిందనమాట. స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛ ఆంధ్రాలో భాగంగా లాంచ్ చేసింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తణుకులో ఈ యాప్ను లాంచ్ చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తణుకులో లాంచ్ చేయడం జరిగిందనమాట ఈ పురమిత్ర యాప్ను. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు ఏ శాఖ దీనిని చేసిందంటే కనుక మున్సిపల్ మరియు పట్టణాభివృద్ధి శాఖ. ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎవరు? కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. మున్సిపాలిటీలు మరియు ఓకేనా ఈ నగరపాలక సంస్థలు భారత రాజ్యాంగంలో ఏ షెడ్యూల్స్లో ఉంటాయి? కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. ఏ షెడ్యూల్లో ఉంటాయి? కామెంట్ బాక్స్లో మీ సమాధానం తెలియజేయండి. స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛ ఆంధ్ర అనే కార్యక్రమం ఆంధ్రప్రదేశ్లో ప్రతి నెల ఏ వారం నిర్వహిస్తారు? కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి, చూద్దాం. ఇదన్నమాట యాప్ పేరు పురమిత్ర యాప్. పురమిత్ర యాప్ ఓకే, దీని ద్వారా మనము ఓకేనా చేసుకున్న తర్వాత వాటికి సంబంధించినటువంటి చెల్లింపులు ఉంటాయి, అవి కూడా మనం ఈ యాప్ ద్వారానే చెల్లించవచ్చు అనమాట. మన ఇంటికి సంబంధించినటువంటి విషయాలు ఓకేనా మున్సిపల్ సంబంధించినటువంటి విషయాలు ఏవైనా మనం చేసుకుంటే కనుక చేయించుకుంటే దానికి సంబంధించిన చెల్లింపులు ఆ యాప్ ద్వారానే చెల్లించవచ్చు. లాస్ట్ క్వశ్చన్, 3వ ఉమెన్ ప్రీమియర్ లీగ్ 2025 విజేత ఎవరు? ఉమెన్ ప్రీమియర్ లీగ్ 2025 విజేత ఎవరు అంటే కనుక ఇక్కడ ఆన్సర్ ముంబై ఇండియన్స్. చూడండి, మన అందరికీ తెలుసు, మనం అంతా కూడా వీక్షించినటువంటిదే ఈ టోర్నీ. భారతదేశంలో బీసీసీఐ వాళ్ళు ప్రతి ఏటా కూడా పురుషులకు సంబంధించి ఐపీఎల్, మహిళలకు సంబంధించి డబ్ల్యూపీఎల్ అనేటువంటిది ఒకటి జరుగుతుంది. డబ్ల్యూపీఎల్ అంటే ఉమెన్ ప్రీమియర్ లీగ్. ఈ ఉమెన్ ప్రీమియర్ లీగ్లో ఇప్పుడు విజేత ఎవరంటే కనుక ముంబై ఇండియన్స్ అనమాట. సెకండ్ టైటిల్ ముంబై ఇండియన్స్కి. జరిగిందే 3 అనమాట ఇంతవరకు. 3 2 సార్లు టైటిల్ సాధించింది ముంబై ఇండియన్స్. ఫైనల్లో ఢిల్లీ క్యాపిటల్స్ పైన ముంబై ఇండియన్స్ విన్నర్ అయిందనమాట. కాబట్టి రన్నర్ ఎవరంటే ఢిల్లీ క్యాపిటల్స్, విన్నర్ ఎవరంటే కనుక ముంబై ఇండియన్స్. ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ స్టీవర్ బ్రంట్. ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ ఎవరంటే కనుక ఈ టోర్నీకి సంబంధించి, ఈ సిరీస్కి సంబంధించి ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ లేదా దీన్ని ఏమంటారంటే కనుక ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ అంటారు. ఓకేనా, స్టీవర్ బ్రంట్ ముంబై ఇండియన్స్ అనమాట. ఎక్కువ స్కోర్ చేసింది ఎవరు అంటే కనుక స్టీవర్ బ్రంట్ 523 పరుగులు చేసింది. స్టీవర్ బ్రంట్ 523 పరుగులు. ఎక్కువ వికెట్లు తీసింది ఎమిలియా కేర్. ఈ ఎమిలియా కేర్ ముంబై ఇండియన్స్ టీం అనమాట. ముంబై ఇండియన్స్ 18 వికెట్లు తీసింది ముంబై ఇండియన్స్ సంబంధించినటువంటి ఈ ఎమిలియా కేర్. ఇదన్నమాట ఈ టోర్నీకి సంబంధించిన విషయాలు. ఇక ఎప్పుడు ప్రారంభించబడింది డబ్ల్యూపీఎల్ అంటే 2023లో, రెండవది 2024లో, మూడవది 2025లో. 2023లో ముంబై ఇండియన్స్ గెలిచింది ఢిల్లీ క్యాపిటల్స్ పై ఫైనల్లో. 2024లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గెలిచింది ఢిల్లీ క్యాపిటల్స్ పైన ఫైనల్లో. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు
2025లో ముంబై ఇండియన్స్ గెలిచింది ఫైనల్లో ఢిల్లీ క్యాపిటల్స్ పైన. అంటే 3 సార్లు కూడా రన్నర్ అయింది ఎవరంటే ఢిల్లీ క్యాపిటల్స్. మొదటి డబ్ల్యూపీఎల్, రెండవ డబ్ల్యూపీఎల్, మూడవ డబ్ల్యూపీఎల్లో రన్నర్ ఎవరంటే ఒకే ఒక్కరు ఢిల్లీ క్యాపిటల్స్ అనమాట. ఇవన్నమాట ఇవాళ కరెంట్ అఫైర్స్. ఓకేనా, నా నుంచి మీకు ఒక క్వశ్చన్ ఏమంటే కనుక ఐపీఎల్ ఇటీవల 2024లో ఐపీఎల్ జరిగింది కదా. 2024లో ఐపీఎల్ విజేత ఎవరు, ఐపీఎల్ రన్నర్ ఎవరు? కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. 2024లో ఐపీఎల్ విన్నరు, ఐపీఎల్ రన్నరు. ప్రతి ఒక్కరు కూడా క్లాస్ ఫాలో అయిన వాళ్ళందరూ కూడా లైక్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ మీ ఫ్రెండ్స్ ఉంటే వారికి ముగ్గురికి షేర్ చేయండి. 8186006848 అనే నెంబర్కి మీరు వాట్సాప్ మెసేజ్ చేస్తే ఓకేనా లాస్ట్ క్లాస్ క్వశ్చన్ పేపర్ మీకు అందుతుంది. లాస్ట్ క్లాస్ వినని వాళ్ళు విని ఆ క్వశ్చన్ పేపర్ ఆన్సర్లు చేసుకోవచ్చు, విన్న వాళ్ళు చదివి ఆన్సర్లు చేసుకోండి. రేపటి క్లాస్లో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. థ్యాంక్స్.